ఇరాన్తో ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఒప్పందంపై ఇవాళ సంతకాలు జరుగుతాయన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు అని మరోసారి ట్రంప్ స్పష్టం చేశారు. సంతకాల తర్వాత హర్మూజ్ జలసంధిని తెరుస్తాము అన్నారు. ఇరాన్తో సంబంధాలు మెరుగుపడతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ యుద్ధం ఒక ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్తో శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, నేడే దీనిపై సంతకాలు జరగబోతూ ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ ఒప్పందం జరిగిన వెంటనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని తిరిగి అందరి కోసం తెరిచేస్తాము అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం ఆదివారమే సంతకాలు జరుగుతాయన్న విషయాన్ని ఇంకా పూర్తిగా ధృవీకరించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక చారిత్రాత్మక ఒప్పందం సిద్ధమైందని, దీని ద్వారా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తాము అని ఆయన పేర్కొన్నారు. గతంలో ఒబామా ప్రభుత్వం చేసిన ఒప్పందంలా కాకుండా ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది అని, ఇరాన్కు ఎలాంటి నగదు చెల్లింపులు జరపబోము అని ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాదు ఇరాన్ పర్వతాల కింద దాచి ఉంచిన యురేనియం నిల్వలను అమెరికా B-2 బాంబర్ల సాయంతో స్వాధీనం చేసుకుని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. అయితే ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం. యుద్ధం కారణంగా ఈ సముద్ర మార్గం మూతపడ్డంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. అమెరికా అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఎలాంటి రవాణా సుంకాలు లేకుండా ఈ అంతర్జాతీయ జల మార్గాన్ని ఇరాన్ ఉచితంగా తెరవాల్సి ఉంటుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి సామాన్యుడికి ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే ఇరాన్లో అంతర్గతంగా ఈ ఒప్పందంపై తీవ్ర ఉత్కంఠ, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికాతో చర్చలు జరపడాన్ని నిరసిస్తూ ఇరాన్లోని మషాద్ నగరంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అమెరికాకు ఇరాన్ లొంగిపోతోంది అని అక్కడి తీవ్రవాద, సంప్రదాయవాద శక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే రాబోయే 60 రోజుల్లో ఇరాన్ అణు కార్యక్రమంపై సాంకేతిక చర్చలు జరుగుతాయని ఇరాన్ విదేశాంగ శాఖ చెబుతోంది. మరోవైపు ఈ ఒప్పంద నిబంధనలపైన ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్ కావాలి అనే ఇరాన్ డిమాండ్లకు తలొగ్గిందని, ఈ ఒప్పందం ఇజ్రాయెల్ రక్షణకు ముప్పుగా మారుతుందని అక్కడి సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం రాత్రి అత్యవసర భద్రతా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లెబనాన్లోని హిజ్బుల్లా వ్యవహారంలో ఇరాన్ జోక్యంపై ఇజ్రాయెల్ గట్టిగా పట్టుబడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.